శక్తివంతమైన మొఘల్ పాలకుల్లో చివరివాడు? ఆన్సర్ ఆప్షన్ 4 ఔరంగజేబు. ఔరంగజేబు మరణించిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 1 1707వ సంవత్సరం. ఏ మొఘల్ చక్రవర్తి మరణ అనంతరం మొఘల్ గవర్నర్లు ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరిచారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఔరంగజేబు. భారతదేశం మొత్తాన్ని మొఘల్ సామ్రాజ్య ఆధీనంలో తీసుకువచ్చిన చక్రవర్తి? ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు. 1498వ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కోడిగామా ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 4 పోర్చుగల్. యూరప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నూలు పట్టు, మిరియాలు లవంగాలు, యాలకులు దాల్చిన చెక్క. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 1 1600 సంవత్సరం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాణి ఎలిజబెత్ ఒక చార్టర్ మంజూరు చేసింది. దీని అర్థం? ఆన్సర్ ఆప్షన్ 3 ఇంగ్లాండ్లోని ఏ ఇతర కంపెనీ ఈ కంపెనీతో పోటీ పడకూడదు. బ్రిటిషర్ల కంటే ముందు భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన ఐరోపా వారు? ఆన్సర్ ఆప్షన్ 3 పోర్చుగల్, డచ్ వారు. భారతదేశ వ్యాపారంలో యూరోపియన్ వర్తకుల మధ్య పోటీ వల్ల జరిగిన మార్పు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కంపెనీకి లాభాలు తగ్గాయి, యుద్ధాలు ప్రారంభమయ్యాయి, కంపెనీ వర్తకులు వస్తువులను ఎక్కువ ధరలో కొన్నారు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఒక? ఆన్సర్ ఆప్షన్ 3 ఆఫ్రికా దక్షిణాన ఉన్న ప్రాంతం. ఫర్మానా అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 ఫర్మానా అంటే రాజశాసనం అని అర్థం. బెంగాల్లో ఆంగ్లేయులు మొదటి కర్మాగారం 1651వ సంవత్సరంలో ఏ నది ఒడ్డున స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 హుగ్లీ నది ఒడ్డున. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల్ చక్రవర్తి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 ఔరంగజేబు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో 1698వ సంవత్సరంలో ఎన్ని గ్రామాలపై జమీందారీ హక్కులు పొందింది? ఆన్సర్ ఆప్షన్ 2 3 గ్రామాల పైన. ఔరంగజేబు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన ఫర్మా ప్రకారం ఎవరు పన్ను కట్టకుండా వ్యాపారం చేసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బెంగాల్ మొదటి నవాబు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ముర్షిద్ కులీ ఖాన్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ నవాబుల మధ్య ఘర్షణలకు కారణం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కంపెనీ వర్తకం చేసుకున్నందుకు పన్ను చెల్లించమనడం, కంపెనీ కోటలను విస్తరించడానికి అడ్డుకోవడం, నవాబుల ఆజ్ఞలను పాటించకపోవడం. అలీవర్దీ ఖాన్ మరణ అనంతరం బెంగాల్ నవాబు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 4 సిరాజ్ ఉద్దౌలా. సిరాజ్ ఉద్దౌలా 30,000 సైన్యంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరమైన కలకత్తా వైపు వెళ్ళాడు. అయితే కలకత్తా కంటే ముందు దాడి చేసిన స్థావరం? ఆన్సర్ ఆప్షన్ 4 కాసిం బజార్. ముష్రిద్ కులీ ఖాన్, అలీవర్ది ఖాన్, సిరాజ్ ఉద్దౌలా, మీర్ జాఫర్, మీర్ కాసింలు ఏ ప్రాంతానికి పాలకులు? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగాల్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయమైన ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 3 1757 సంవత్సరం. ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్, సిరాజ్ ఉద్దౌలా మధ్య. ప్లాసీ అనే పదం ఏ పదానికి ఆంగ్లీకరణ? ఆన్సర్ ఆప్షన్ 2 పలాసీ. ప్లాసీ అనే ప్రాంతానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాసీ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. దీని అసలు పేరు పలాసీ నుంచి ప్లాసీ పదం వచ్చింది. ఈ ప్రదేశం ఎరుపు రంగు పూలిచ్చే పలాస చెట్లకు ప్రసిద్ధి. ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలా ఓటమికి ప్రధాన కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 సిరాజ్ ఉద్దౌలా సేనాధిపతి మీర్ జాఫర్ నమ్మక ద్రోహం చేయటం. ప్లాసీ యుద్ధ అనంతరం బెంగాల్ నవాబు అయ్యింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మీర్ జాఫర్. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఎక్కడ జరిగేవి? ఆన్సర్ ఆప్షన్ 1 లండన్లో. భారతదేశ ఆక్రమణ, సంపద గురించి బ్రిటిష్ చక్రవర్తి ప్రధాన కార్యదర్శి అయిన విలియం పిట్కు లేఖ రాసిన బెంగాల్ గవర్నర్? ఆన్సర్ ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్. మీర్ జాఫర్ అనంతరం బెంగాల్ నవాబ్ అయ్యింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మీర్ కాసిం. బాక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 2 1764 సంవత్సరం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి కీలుబొమ్మ నవాబు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మీర్ జాఫర్. ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1765 సంవత్సరం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్కు బంగారు, వెండి నాణేలు పంపడాన్ని ఏ సంవత్సరంలో పూర్తిగా నిలిపివేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 1765 సంవత్సరం. నవాబ్స్ అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 నవాబుల మాదిరి జీవించాలని భావించిన కంపెనీ వర్తకులు. రాబర్ట్ క్లైవ్కి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవే. ప్లాసీ విజయం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు అనే వ్యాఖ్య చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్. ఏ యుద్ధ అనంతరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజ్య ప్రతినిధులను నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 2 బక్సార్ యుద్ధం. క్రింది వాటిలో సైన్య సహకార పద్ధతికి సంబంధించి సరి అయినది?
ఆన్సర్ ఆప్షన్ 4. సైన్య సహకార పద్ధతిని లార్డ్ వెల్లస్లీ 1798 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి రాజ్యం హైదరాబాద్. 1801 సంవత్సరంలో అవధ్ నవాబు ఈ ఒప్పందంపై సంతకం చేశాడు. సైన్య సహకార ఒప్పందం ప్రకారం బ్రిటిషర్ల దృష్టిలో ఒక రాజ్యానికి నిజమైన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4. రెసిడెంట్. మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1. టిప్పు సుల్తాన్. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 2. 4 జరిగాయి. ఆంగ్లో మైసూర్ యుద్ధాల సమయంలో మైసూర్ నవాబు ఆన్సర్ ఆప్షన్ 4. టిప్పు సుల్తాన్ మరియు హైదర్ అలీ. 4వ మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 3. 1799వ సంవత్సరం. మైసూర్ రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ 2. శ్రీరంగపట్నం.